సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని చేనేత సహకార సంఘం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా డైరెక్టర్ గా పోటీ చేస్తున్న గాడిపల్లి శ్రీనివాస్ నేత కార్మికులకు తమకే ఓటు వేసి గెలిపించాలని, మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, చేనేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, గతంలో 5 సంవత్సరాలు పద్మశాలి సంఘం అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు పనిచేసి 5 సంవత్సరాల అభివృద్ధి ఏ విధంగా జరిగిందో పద్మశాలి కుల బాంధవులు తెలుసునని, నన్ను డైరెక్టర్ గా గెలిపిస్తే చేనేత కార్మికులకు ఉన్న సమస్యలను తొలగించి శిథిలమవుతున్న షట్టర్లు కొత్తగా నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. ఇంకా చేనేత కార్మికులకు తీసుకువచ్చి మగ్గాలు కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి నా ప్యానెల్లో ఉన్న సభ్యులు గుండు లక్ష్మణ్ డీజిల్ పంపుకు ఓటు వేయాలని, గుండు మల్లేశం కప్సాసర్ గుర్తుకు ఓటు వేయాలని, చెప్పాల శ్రీనివాస్ ఓటు వేయాలని, చెప్పాల మల్లేశం గౌడు గుర్తుకు ఓటు వేయాలని, తుమ్మ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుకు, లవిశెట్టి దుర్గం రంభం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ అభ్యర్థులు పాల్గొన్నారు. తమ డైరెక్టర్ అన్నదరిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి పథంలో పద్మశాలి చేనేత సహకార సంఘాన్ని తీసుకువస్తానన్నారు. కార్మిక నేతన్నలను కలవడానికి ఓటు అభ్యర్థించడానికి వచ్చాను. గతంలో వీళ్ళతో నేను 3 ఏళ్ళు పనిచేయడం జరిగింది. నా గురించి వీళ్ళకి తెలుసు, వాళ్ళ కష్ట సుఖాల గురించి నాకు తెలుసు. నేను ఏదున్నా కానీ ఇప్పుడు అధికార ప్రభుత్వంలో ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడిగా ఉన్నాను. నన్ను గెలిపిస్తే మాత్రం నేతన్నలకు ఏదున్నా గతంలో కూడా ఇన్సూరెన్స్ దాని నుంచి బ్యాంకులకు తిరిగి నా సర్టిఫికేట్ పోయినా ఈ ప్రభుత్వంలో కూడా ఏమున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేటి ఏవి అడిగినా కానీ నేను కొట్లాడి మా నరసన్న గారితో చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా ఫస్ట్ నుండి వాళ్ళకు నేను చేపిస్తానని మీ అందరి ముంగట మాటిస్తున్నాను. నేతన్నలు బాగుంటేనే మనకు ఈ సంస్థ ఇది అన్నీ నడుస్తుంది. మన చేతి వృత్తి, మన వృత్తిది. దీన్ని మనం ఎలా పైకి తీసుకురావాలని అప్పట్లో కూడా 12 మంది ఉంటే 15-20 మంది చేయాలని చాలా ప్రయత్నాలు చేసాం. అదేవిధంగా ఇక రాజు సారు రాజీనామా చేసినప్పుడు ఇక మనం దీని గురించి పట్టించుకోలేదు. ఇవాళ 3 మాత్రమే ఉన్నారు. నేను అందరికీ మాటిస్తున్నాను, దీన్ని ఏ విధంగా పైకి తీసుకెళ్తే ఎట్లయితే దీంట్లో వర్కర్లు వస్తారు దానికి మా నేతన్నల సహకారంతో తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఏ విధంగా చేస్తే నేను దీంట్లో మనకు కార్మికులైనా మన నేతి యువతకు ఎట్లయితే దీని మీద అవగాహన వస్తుందో వాళ్ళ అభిప్రాయాలు సేకరించి దాని ప్రకారం నేను చేస్తాను. దీన్ని ఉన్నతికి నేను పాటుపడతా తప్పనిసరి. ఎందుకంటే మన కులవృత్తి ఇది. దీన్ని మనం ఎవరు పట్టించుకోక ఇవాళ 3కే అయిపోయింది. తప్పనిసరి ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ బాగోగులని ఈ సంఘం గురించి అభివృద్ధి పాటుపడతా తప్పనిసరిగా. గతంలో నేను 5 సంవత్సరాలు పద్మశాలి సంఘంలో కూడా అధ్యక్షుడిగా చేసిన. నా సేవలందరూ గజ్వెల్ మా పద్మశాలి కుల బాంధవులకు అందరికీ తెలుసు నేను ఎట్లా అందుబాటులో ఉంటుందో. గతంలో నేను ఉన్నప్పుడే పద్మశాలి ఫంక్షన్లు రావడం జరిగింది. దాని గురించి నా ఎంలో 1,50,00,000 లక్షలు తేవడం జరిగింది. అప్పటి తెచ్చిన ఫండ్సే నేను ఫంక్షన్ కంప్లీట్ చేశాను. నా తర్వాత దుర్గాప్రసాద్ గారు వచ్చారు, అదే ఫండ్స్తో అది కంప్లీట్ చేయడం జరిగింది. అది ఇప్పటి మటుకు 2 తరాలు మారిన 2 అధ్యక్షులు మారినా కానీ ఇప్పటికీ మా పేద పద్మశాలిలకు అందుబాటులోకి లేదు. వాళ్ళు వేరే హాల్ తీసుకోవాలంటే 50,000 40,000 అవుతుంది. నా కోరిక ఏంటంటే అప్పట్లో నా పాటుపడడం ఏంటంటే ఒక 6,000 5,000 మెయింటెనెన్స్ తీసి ఓన్లీ మన కులస్తులకు వేయాలని, దాంట్లో నేను పని మనిషిని కూడా పెట్టకుండా నా సొంతంగా నేను నీళ్ళు పట్టే రోజులు ఉన్నాయి, దానికి నీళ్లు తోనే రోజులు ఉన్నాయి. ఎందుకంటే పన్నును పెట్టుకుంటే ఒక 5 లక్షలు అవుతాయి. అది నేను పెట్టుకో